హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. సంజు శాంసన్ రాజస్థాన్ జట్టు నుంచి వీడి చెన్నై సూపర్ కింగ్లోకి వస్తున్నట్లయితే సోషల్ మీడియా వేదిక అయితే వార్తలు రావడం జరిగినాయి. దీనికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ కరమైన సోషల్ మీడియా పోస్ట్ కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఆ పోస్ట్లో వచ్చేసరికి ఏమని ఉన్నాయి, అదేవిధంగా సంజు శాంసన్కి ఆ పోస్ట్కి వచ్చేసరికి ఏమని క్యాప్షన్ పెట్టడం జరిగింది, నిజంగానే సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్లోకి వస్తున్నాడా లేదా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2026లో వచ్చేసరికి సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుని వీడి చెన్నై సూపర్ కింగ్ జట్టులో కలవబోతున్నట్లయితే సోషల్ మీడియా వేదిక అయితే రకరకాల రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి. అయితే మెయిన్గా సంజు శాంసన్ మాత్రమైతే ఇన్స్టాగ్రామ్లో ఒక ఇంట్రెస్టింగ్ కరమైన పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ పోస్ట్ మాత్రమైతే రచ్చలేపుతుందని చెప్పుకోవచ్చు. నిజంగానే సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్లోకి వెళ్తున్నాడా అనే అయితే ఊహాగానాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సంజు శాంసన్ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అతను విదేశాల వెకేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ వెకేషన్కి వెళ్తున్న సమయంలో రోడ్డు పైన ఎల్లో కలర్ లైన్ దాటుతున్నప్పుడు ఫోటోనైతే సోషల్ మీడియా వేదిక అయితే షేర్ చేయడం జరిగింది. దానికి క్యాప్షన్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే పెట్టడం జరిగింది. వెళ్ళాల్సిన సమయం వచ్చింది అని అయితే క్యాప్షన్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ మాత్రం అయితే సోషల్ మీడియా వేదిక చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. వచ్చే సీజన్లో కన్ఫామ్గా చెన్నై సూపర్ కింగ్ తరఫున బరిలో దిగే అవకాశం ఉన్నట్లుగా అయితే ఫ్యాన్స్ మాత్రం అయితే కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా పోస్టును కూడా వైరల్గా అయితే చేయడం జరిగింది. నిజంగానే సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్ వస్తున్నాడా అని అయితే ప్రజెంట్ వరకు అయితే క్లారిటీ అయితే లేదు. ఇటీవలనే సంజు శాంసన్ రాజస్థాన్ మేనేజ్మెంట్తో పాటు మన రాజస్థాన్ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్తో కొన్ని విభేదాలు ఉన్నట్లయితే సోషల్ మీడియా వేదిక అయితే రావడం జరిగినాయి. దీనికి రాహుల్ ద్రావిడ్ మాత్రమైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది, ఎటువంటి గొడవలు లేవని. అయినా కూడా కొన్ని ఫోటోలు అదేవిధంగా కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియా వేదిక అయితే చాలా వైరల్గా అయితే మారడం జరిగింది. ఈ వీడియోలో ఫోటోలో చూసుకుంటే మాత్రమైతే రాజస్థాన్ టీంకు అదేవిధంగా సంజు శాంసన్కి మధ్య గ్యాప్ అయితే చాలా వచ్చిందని అయితే మనకు ఆ ఫోటోలు వీడియోలు చూస్తేనే మనకి క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న సంజు శాంసన్ వచ్చే సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ తరఫున బరిలో దిగుతున్నాడని అయితే రూమర్స్ అయితే బలంగా నాటుకుపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్ తరఫున బరిలో దిగితే మాత్రమైతే చెన్నైకి అయితే చాలా అడ్వాంటేజ్ అయితే మారే అవకాశం ఉంది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని రిప్లేస్మెంట్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని చెప్పుకోవచ్చు. అటు కెప్టెన్తో పాటు వికెట్ కీపర్ పొజిషన్ కూడా చెన్నైకి అయితే సెట్ అయిపోతాడు. ఎలాగో మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి వచ్చే సీజన్ ఆడడం చాలా కొద్ది అనుమానంగానే ఉంది. ఇంకా రిటైర్మెంట్ అయితే ప్రకటించలేదు. ఒకవేళ ఇది కన్ఫామ్ అయితే మాత్రమైతే మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ధోని రిప్లేస్మెంట్ మాత్రం అయితే ఖచ్చితంగా సూటబుల్ అవుతారని చెప్పుకోవచ్చు మరి సంజు శాంసన్. మరి నిజంగానే సంజు శాంసన్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ జట్టులో వెళ్తుండా లేదా అని అయితే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు మాత్రమైతే. దీని గురించి ఏదైనా అఫీషియల్ అప్డేట్ రాగానైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.